ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గోదావరికని కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో జానపద కళల దినోత్సవాన్ని కళాకారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలాటం, డప్పు, లంబాడి కళారూపాలకు చెందిన అల్లాడి లలిత, గోషిక పద్మ, లలిత నాయక్, బడికెల సుమలత, ఆశాల కుమరయ్య, చిలుముల వెంకటస్వామి, దూడపక్క సతీష్, మాతంగి సదానందంతో పాటు మరో 8 మంది కళాకారులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కనకం రమణయ్య మాట్లాడుతూ 1926వ సంవత్సరంలో ఆగస్టు 22న అమెరికాలో హెరాల్డ్ లూయిస్ ప్రపంచ జానపద కళల దినోత్సవంగా ప్రకటించాడని తెలుపుతూ ప్రపంచ జానపద కళల ప్రాముఖ్యతను వివరించారు. పలువురు కళాకారులు జానపద గేయాలను ఆలపించారు. ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో మరి గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా దగ్గరి సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాము. మరి ఈ యొక్క వేడుకలు 1926వ సంవత్సరం నుండి అమెరికాలో మరి హెరాల్డ్ లూయిస్ అనేటువంటి మరి ప్రముఖ వ్యక్తి జానపద కళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే విధంగా ఒక తేదీ ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 22వ తారీఖు 1956 సంవత్సరంలో ప్రపంచ జానపద కళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపుగా గత 15-16 సంవత్సరాలుగా గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రతి ఏటా జానపద ఉత్సవాలు నిర్వహిస్తూ మరి వివిధ కళారంగాలకు సంబంధించినటువంటి జానపద కళాకారులను మరి ఆత్మీయ సన్మానాలు గావిస్తూ వస్తున్నది. మరి ఈ రోజు కూడా ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి 8 మంది కళాకారులను మరి డప్పు కళాకారులు, గాయకులు, కోలాటం కళాకారులు, లంబాడి కళాకారులను ఈ యొక్క సందర్భంగా మేము ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రేణిగుంట్ల రాజమౌళి, పానుగంటి అంజలి, నాగుల శ్రీనివాస్, కారుపాకల మాధవి, అట్ల జగ్గయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, డి రాజేశ్వరరావు, బీరుక లక్ష్మణ్, కనుమల్ల సుజాత, కుమ్మరి లక్ష్మీదేవి, రాజేశ్వరి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.